5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆ పార్టీ పేరు నేను చెప్పను గానీ ఇటీవల అందరూ కూడా గొడ్డలి పార్టీ అంటున్నాం. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. నేను కూడా అంటున్నా, నేను ఎప్పుడు కూడా విమర్శించను, కానీ ఒక పార్టీ విధ్వంసాన్ని నమ్ముకొని నేరాలు ఘోరాలు చేయడం నమ్ముకొని అనునిత్యం అదే చేస్తే అది చాలా డేంజర్ కూడా. చాలా డార్క్ నా కొడుకు అన్నాడు. 1924 నకిలీ మద్యం 30,000 మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? ఇష్టానుసారంగా కలుషితమైన మద్యంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మన భూమి ఇష్టానుసారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మన భూములన్నీ 22A కింద పెట్టారు. ఇంత నువ్వు మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండదు. భూ కబ్జాలు చేశారు. ఈ సమస్య పరిష్కారం చేయడానికి నాకు 3 సంవత్సరాలు అవుతా ఉంది. చాలా పాపం రా, చాలా పాపం రా. ఎక్కడో ఎవరో డబ్బులు అడిగారని ఇందులో అవినీతి జరిగిందంటారు. వాస్తవం అధ్యక్ష. ఇది వీళ్ళ పిఏ 100 కోట్లు సంపాదించాడు ఆయన ఆఫీసులో ఉండి, దానికి సమాధానం చెప్పడు. ఏమో సార్ నాకు కనపడదు. నేను అందుకని డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, జరగనియను. నేను ఈ సీట్ లో ఉన్నంత వరకు ఎక్కడ అవినీతి జరిగే సమస్య ఉండదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మొసలుడే గాని మహానుభావుడు. గ్రూప్ 1 సర్వీస్ అందులో ఇష్టానుసారంగా చేశారు. ఇది తప్పు. ఇష్టానుసారంగా పిల్లల యొక్క భవిష్యత్తుని అంధకారం చేయడానికి చేశారు.